హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21లో మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎంతోమంది మరణించారు కానీ తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన మృతుల్లో ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. ఎలా లేచాడంట? మృతుల్లో నుంచి ఏం చేశాడు? ఆయన ప్రథమ ఫలముగా లేచిన్నాడు. పోయిన సంవత్సరం మీకు ఏం వాక్యం చెప్పిన గుర్తుందా? ఈస్టర్ రోజు ఏం చెప్పాను? యేసు ప్రభు గనక లేపబడకపోతే సాక్ష్యం అంతా వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభు మొట్టమొదటిగా మగ్ధలేని మరియకి ప్రత్యక్షమయ్యాడని, రెండోది ఎవరికి కనిపించాడు? ఇతర స్త్రీలు కనిపించాడని, మూడోది ఎవరికి కనిపించాడు? పేతురు కనిపించాడని, నాలుగోది ఎమ్మాయి గ్రామస్తులు కనిపించాడని, ఐదవది 10 మంది శిష్యులు కనిపించాడు, ఆరోది 11 మంది శిష్యులు కనిపించాడు, ఏడవది తిబేరియా సముద్రం దగ్గర 7 శిష్యులు కనిపించాడు, ఎనిమిదవది ఎవరు కనిపించాడు? 500 మందికి కనిపించాడు, 9వది ప్రభు యొక్క శిష్యుడైన ప్రభు యొక్క మారు సహోదరుడైన యాకోబు కనిపించున్నాడు, 10వది గలిలయ కొండ పైన 11 మంది శిష్యులు కనిపించాడు, 11వది ప్రభు ఆరోహణమైనప్పుడు కనిపించున్నాడు, 12వది స్టెఫను కనిపించాడు, 13 దమస్కులో పౌలు కనిపించాడు, 14 మళ్ళా పౌలు కనిపించాడు, 15 యెరూషలేములో మళ్ళీ పౌలు కనిపించాడు. ఇలాగ యేసు ప్రభు ఆయన చనిపోయిన తర్వాత లేచి మరి 40 రోజులు సంచరించి అందరికీ కనిపించి నిజమైన దేవుడిగా ఆయన సాక్ష్యం పొందాడు. ఆయన సాక్ష్యం పొంది 40 రోజులు కూడా అందరూ కనపడి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే ఎంతోమంది లేచారు, లేవలేదు, మట్టిలో కలిసిపోయారు, మరణించి మట్టిలో వాళ్ళు కలిసిపోయి వాళ్ళ పేర్లు కొట్టివేయబడినాయి. కానీ యేసు ప్రభు అలా కాదండి. దేవుడు ఆయన చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడ? పాతాళానికి వెళ్ళిపోయి పాతాళన ఆత్మలన్నీ చెరగా తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడ? చెరను ఏం చేశాడంట? చెరగా తీసుకొచ్చాడు. చదవండి ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా 4:9 ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు ఆయన చెరగా పట్టుకొని ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించని మనం చదువుతూ ఉన్నాం. అంటే యేసు ప్రభు ఏం చేస్తాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. అందరూ చూడండి, ఇంతకుముందు పాతాళము, ఇప్పుడు పాతాళము కిందే ఉంది. అయితే ఆ పాతాళంలో ఏమయ్యేదంటే పరదేశి కిందే ఉంది, అగ్నిగుండము, వెలుపటి చీకటి 3 అక్కడ ఉంటాయి. అయితే యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిలోంచి పాతాళానికి దిగిపోయి ఏం చేశాడంట? ఆ పరదేశంలో ఉన్న వాళ్ళని తీసుకుని ఏం చేయాలంట? పరదేశం 3వ ఆకాశానికి మార్చాడు. ఎక్కడికి మార్చాడంట? ఆ పరదేశం తీసుకెళ్ళి ఏం చేశాడు? 3వ ఆకాశం పెట్టాడు. పౌలు ఏమన్నాడు? 3వ ఆకాశంలో నేను ఒక మనిషిని పరదేశం ఎరుగుదును అన్నాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడ ఉంది? మనకి పాతాళలోంచి పైకి వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ ఎక్కడ ఉంది? పరదేశి కిందే ఉంది. ఎందుకని? ధనవంతుడు లాజరు
దరిద్రుడు లాజరు చూసినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ కనబడుతున్నారు, పరదేశంలో పాతాల్లో కనబడుతున్నారు. పాతాల్లో ఉన్న వ్యక్తి ఉన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ యొక్క లాజరు యొక్క చిటికిన వెలించి అంటే నీళ్ళలో ముంచి నా నేలకి చల్లార్చిపోమే. అప్పుడు పరదేశం ఎక్కడుంది? కిందే ఉంది. కానీ యేసుప్రభువు ఏం చేశాడంటే పాతాళంలో నుంచి పరదేశికి వాళ్ళని ఏం చేశాడంటే పరదేశిని మధ్యాకాశాన్ని తీసుకెళ్లి మధ్యాకాశంలో పెట్టాడు. అదే ఈవులు అనుగ్రహించడం, చెరగా తీసుకెళ్ళిపోవడం అంటే ఏంటి? అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళకి ఈవులని అనుగ్రహించని చెప్పేసి మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ 9వ వాక్యంలో ఆరోహణమైననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు అంటే 2 అంటే ఏంటంట, మొదట ఏం చేశాడంటే ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగారని అర్థం ఇస్తుంది. అంటే ఆయన ఏం చేశాడంటే సమాధి చేయబడినప్పుడు ఆయన మౌనంగా అలా ఉండిపోలేదు, కానీ భూమి యొక్క కింద భాగానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? కాబట్టి ఇంతకుముందు బైబిల్లో రాస్తుంది ఒక మాట, ఏమని రాస్తుంది? పాతాళము చూడక బ్రతుకు నరుడు ఎవరు? కాబట్టి ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాల్సిందే. పాతాళం చూడకుండా బ్రతికినాడు ఎవరు కూడా లేరు. అయితే ఇక్కడ మనం ఏం చదువుతున్నప్పుడు కొత్త నిబంధనలో పరదేశి అంటున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికంట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు పాతాళంకి ఎవరిట్లా చచ్చిన వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమ పొంది బాప్తిస్మం పొంది లేకుంటే దేవుని ద్వారా నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తి ఇప్పుడు పాతాళంకి వెళ్తాడా? పరదేశికి వెళ్తాడా? పరదేశికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు మనకి మేలు చేశాడా? కీడు చేశాడా? ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగింది? మేలే కలిగింది. ఇంకా పాతాళం ఉంటే ఏం చేస్తాము? ఆ అగ్నిగుండంలో ఉన్న మనుషుల్ని, ఆ వెలుపటి చేయడం మనుషుల్ని అందరూ మనం చూడాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళందరూ మనకు కనపడరు. ఎవరు కనపడతారు? పరిశుద్ధులు మాత్రమే కనపడతారు. ఎవరు కనపడతారంట? పరిశుద్ధులు మాత్రమే అక్కడ పరదేశంలో కనపడతారు. అక్కడ ఎవరున్నారు పరిశుద్ధులు? ముఖ్యమైన వారు, ఇంకా చనిపోకుండా బ్రతుకున్న వారు. ఏలియా, ఆనోకు. చెప్పండి ఎవరంట? ఏలియా, ఆనోకు శరీరాలతోనే కొనుపోబడ్డారు. ఇంకా వాళ్ళు మరణించలేదు. వాళ్ళు ఎప్పుడు మరణిస్తారు? మహాశ్రమల కాలంలో వచ్చి మరణిస్తారు. మహాశ్రమల కాలంలో వచ్చి వాళ్ళని చంపబడతారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభు ప్రథమ ఫలముగా లేపబడ్డాడండి. ఎలా లేపబడ్డాడంట? ప్రథమ ఫలముగా లేపబడి ఏం చేసిన? మౌనంగా ఉన్నాడు ఆయన. మన కోసం భూమి యొక్క క్రింద భాగాలకి వెళ్ళిపోయి ఆ క్రింద భాగంలో ఉన్న మృతులందరినీ కూడా ఏం చేశాడంటే పరదేశికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసాడంట? పరదేశికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. పరదేశికి తీసుకెళ్ళాడంటే నేను ఎందుకు చెప్తాను ఇదంతా? మరి ఆయన సమాధి చేయబడిన సిలువ వేయబడిన రోజు, ఆ రోజంతా శ్రమ పడ్డాడు. మరుసటి రోజంతా ఏం చేస్తాడంట? అడుగు భాగానికి వెళ్ళి ఈ చెరగా తీసుకెళ్ళి ఆ రోజులో సమాధిలో సేవ చేస్తాడు ఆయన. ఎక్కడ సేవ చేస్తున్నాడంట? సమాధిలో ఏం చేస్తాడు ఆయన? సేవ చేస్తున్నాడు. ఆయన ఏం మౌనంగా లేడు, నిద్రపోవట్లేదు ఆయన. సమాధిలో కూడా సేవ చేశాడు. మరలా మరుసటి ఆదివారం ఏం చేశాడు? పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. లేచి అందరికి కనపడ్డాడు. 40 దినాలు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. ఎన్ని దినాలంట? 40 దినాలు వాళ్ళ మధ్యలో ఉండి నేను సజీవుడు అని చెప్పి వాళ్ళకి కనుపరుచుకొని మహిమగల శరీరంతో, ఏ శరీరం అంట? యేసు ప్రభు అక్షరానుసారం శరీరంతో వాళ్ళకి ప్రత్యక్షత అయి వాళ్ళ మధ్యలో సంచరించాడు 33.5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళా మహిమ శరీరంతో కూడా ఆయన ఏం చేశాడు? 40 రోజులు వాళ్ళ మధ్యలో సంచరించాడు. శిష్యులందరూ తలుపులు వేసుకుని లోపల ఉంటే ఈయన లోపలికి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? మహిమగల శరీరంతో. ఏ శరీరం అంట? మహిమల శరీరం. తలుపులు అడ్డం వస్తాయా? రావు. ఇప్పుడు దెయ్యాలు పోతారు, ఇంట్లో తలిపేసుకుంటూ వస్తాయా? రావా? అవి ఆత్మలు. అవి ఏమంట? ఆత్మలు కాదు. తలిపేస్తే దెయ్యాలు లోపలికి వస్తాయి. అట్లాగే దేవుడు ఎవరు? ఆత్మ, మహిమా స్వరూపిగా ఆత్మ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన వాళ్ళ లోపలికి వచ్చాడు తలుపులు వేసుకుంటే. మహిమగల శరీరంతో వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. యేసు ప్రభు మన కోసం ఆయన మేలు చేసే దేవుడిగా, ఆయన సమాధిలో కూడా మౌనం ఉండకుండా మన కొరకు సేవ చేసిన వ్యక్తిగా ఆయన కనపడుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సజీవుడిగా ఆయన కనపడుతున్నప్పుడు మరి అక్కడ సమాధిని చూస్తే ఖాళీగా ఉంది. సమాధికి ఏం చేశారు? రోమా చక్రవర్తి యొక్క పెద్ద రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి రోమా సైనికులను కాపలా పెట్టారు.
ఎవరిని ఎత్తుకుపోతారేమో శిష్యులు వచ్చని చెప్పి. కానీ ఆ సమాధి ఏం చేశాడంట, ఆ రాయి దొర్లించుకొని ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటికి రాగానే ఏమయ్యారు, ఆ సైనికులు ఆ కాంతి చూసి చచ్చిన శవాల్లోకి పడిపోయారు. ఎవరు? ఆ సైనికులు, రోమా సైనికులు ఆ యొక్క ప్రకాశాన్ని చూసి చచ్చిన శవాల్లోకి పడిపోయారు కదా. కాబట్టి ఇలాగ మనం చూస్తే అక్కడ దేవదూతలు అక్కడ ఉన్నారు ప్రత్యక్షంగా. ఎవరున్నారంట చెప్పండి, ఎవరున్నారంటే అక్కడ దేవదూతలు ఉన్నారు. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. ఎవరో దేవదూతలు. ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్న గలిలయకి వెళ్ళిపోయినాడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడే మీరు అక్కడికి పరిగెత్తండి, ఎక్కడైతే సమాధిలో చూసేది, సమాధిలో ఆయన లేడు కదా అని దేవదూతలు చెప్పారు. అప్పుడు పరుగులు తీసుకుని ఏం చేస్తారు, అందరూ గలిలయకి వెళ్తే అక్కడ ఆయన ప్రత్యక్షమై అందరితో ఏం చేస్తాడంట, మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే యేసు ప్రభు ఆయన సమాధిలోంచి లేచిన తర్వాత ఆయన మౌనంగా ఎక్కడా ఉండలేదు, కానీ అందరికి కూడా మంచి ప్రత్యక్షతనే ఆయన అనుగ్రహించాడు. అయితే ఈ దినాన్న మీకు ఇవన్నీ ఎంతమంది నేను చెప్పే ఉన్నాను ఆల్రెడీ. దగ్గర నేను నెల్లూరుకు వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 2017లో వచ్చాను అక్కడికి. ఈ 9 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాను, ఈస్టర్ గురించి చెప్తూనే ఉన్నాను, కానీ చెప్పింది చెప్పలేదు నాకు తెలిసి. అదే నా గుడ్ ఫ్రైడే గురించి చెప్తూనే ఉన్నాను, సిలువ మరణం చెప్తున్నాను. ఇలాగ 9 సంవత్సరాలు మీ మధ్యలో నేను ఏం చేస్తాను, ప్రసంగాలు చేస్తాను. 2017 నుంచి ఇప్పుడు ఇదంతా 2020, ఆ 2 సంవత్సరాలకి 9 సంవత్సరాలు మీకు ప్రసంగాలు నేను చేస్తాను, చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది. అయితే యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఒకటి చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడంటే, బతుకున్నప్పుడు నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి స్థలము లేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలని ఆ మాట చెప్పాడు, చనిపోవడానికి సమాధి కూడా లేదని అర్థం. దాని అర్థం అందరికీ ఏంటంటే బ్రతికుండగానే సమాధి కట్టుకోవాలంట ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం, కాకులు పారేసి ఎక్కడ సమాధి అంటే అక్కడ పారేసి వస్తాం మనం. అప్పుడు అలా కాదు, ఎవరి సమాధి వాళ్ళు ఒక తోట పెట్టుకొని ముందుగానే ఒక స్థలము కొనుక్కొని దాంట్లో కట్టి పెట్టుకోవాలి రెడీగా. ఎప్పుడు చనిపోతే అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి. అయితే యేసు ప్రభుకి ఏం లేదంట, సమాధి లేదు. ఆయన కోసం సమాధి ఆయన కట్టుకోలేదు. ఎందుకని కట్టుకోలేదు, డబ్బులు లేవా? సేవ చేస్తుంటే బోళ్ళంత డబ్బులు వస్తాయి, కానుకలు సంచి ఇస్కారీతు యువత దగ్గర ఉంటుంది. సేవ చేస్తే ఏమొస్తాయంట చెప్పండి, డబ్బులు బాగానే వస్తున్నాయి, వేల మంది వస్తారు ప్రజలు. కానీ ఎందుకు సమాధి కట్టుకోలేదంటే, ఆయన భూమి మీద ఉండడు కదా. ఇంకా ఆయన సమాధిలో పెట్టినా ఆయన లేచిపోతాడు 3వ రోజు. కాబట్టి ఆయన సమాధి అవసరం లేదు. సమాధిలో ఉండే మృతుడు అయితే సమాధి కావాలి, కానీ ఆయన సజీవుడు కాబట్టి ఆయనకి సమాధి అవసరమో లేదు. కాబట్టి పేరుకి మాత్రం పెట్టాల్సి వచ్చింది. 3 రోజులు సమాధిలో 3 రోజులు పెట్టారు. మళ్ళీ 3వ దినాన్ని ఏం చేసి లేచి బయటకు వచ్చేసాడు. ఆయన అందరికి కనిపించాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరిపోయినాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డల మన అందరూ మృతుల్లో ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేపబడ్డాడు. ఆ తర్వాత సజీవులు ఉండే మనందరం ఏమవుతుంట, ఒక దినాన్న కడబోరం రోగగానే మృతులైన వారు సజీవులైన వారు ఏం చేస్తారంట, ఆ యొక్క స్వరాన్ని విని ఏం చేస్తారంట, అందరూ బయటికి వస్తారు. ఈ దినాన్ని యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయినాడు. అయితే ఒక దినాన్న భూమి మీద మృతులు సజీవులు అందరూ కూడా చనిపోయిన వారు ఉంటారు, భూమి మీద సజీవులు ఉంటారు. ఆ యొక్క స్వరం వినగానే అందరూ ఏమవుతారంట, రూపాంతరం చెందుతారు. ఏమవుతారంట, యేసు ప్రభు సమాధి చేయబడి 3వ దినాన్ని రూపాంతరం లేచి సంచరించి మళ్ళీ పరలోకి వెళ్ళాడు. కానీ మనకు అంత టైం లేదు. మనకేనంట ఒక్క రెప్పపాటుని ఏమవుతుంట రూపాంతరం చెందుతాం, పరలోకానికి మనము వెళ్ళిపోతాం. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తానండి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వస్తానండి, లేకుంటే కాలేజీకి వెళ్ళి వస్తానండి, స్కూల్కి వెళ్ళి వస్తానండి, లేకుంటే మా ఊరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానండి, తాతయ్య ఇంటికి వెళ్ళి వస్తానండి. కాసేపు ఆపండి అంటే రాకడ ఆగిద్దా? ఎంతసేపు అంటే రాకడ చెప్పండి. మన రెప్ప అలా కొట్టి అలా ఆపిలోగా వెళ్ళిపోతాం. మనం అలా కొట్టి అలా ఆపిలో మనం ఏమవుతున్నా వెళ్ళిపోతాం. ఈ రోజైతే మనం ఏం చేస్తాం, ఎన్నిసార్లు చర్చి అంటే నాకు కుదరట్లేదు, చర్చికి నేను రాలేకపోతున్నాను, చర్చికి వెళ్ళాలంటేనే దెయ్యం పట్టుకున్నాం నన్ను, చర్చికి వెళ్ళాలంటేనే ఆటంకం వచ్చేస్తుంది, చర్చికి వెళ్ళాలంటే అన్ని పనులు వచ్చి పడిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నాం. కానీ ఆ రోజున నువ్వు ఏం చెప్పడానికి లేదు.
నువ్వు సిద్ధపడితే ఒక రెప్పపాట్లు వెళ్తావు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. ఇక్కడే ఉంటావు. ఇక్కడే శ్రమల కాలము, ఇక్కడే మహాశ్రమల కాలం. ఆ తర్వాత భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి ఆ రెప్పపాటు రాకుండా వెళ్ళిపోవాలి మనం. ఆ రెప్పపాటు రాకుండా వెళ్ళలేదంటే కనుక మనం ఏమవుతాం? ఈ లోకంలో విడవబడతాం. సాతాను దగ్గర 666 ముద్ర వేసుకొని సాతాను మనుషులుగా మారిపోతాం. ఇక పరలోక రాజ్యం మనకు దొరకదు. అందుకని దేవుని బిడ్డలు మనందరం కూడా యేసు ప్రభు ప్రథమ ఫలముగా లేపబడి ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంట? పరలోకానికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంట? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. స్టెఫన్ చెప్పాడు ఆ మాట, దేవుని కుడి పార్శ్వన మనుష్య కుమారుడు కూర్చొని ఉండుట నేను కనులారా చూస్తున్నానని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు వెళ్ళి తండ్రి దేవుని యొక్క కుడి పార్శ్వన ఏం చేశాడంట? కూర్చున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని యొక్క కుడి పార్శ్వన ఉండాలి. అయితే ఇక్కడ నేను చూసినట్లయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభుకి ఒక మంచి వ్యక్తి అవసరమై ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి యేసు ప్రభుకి అవసరం. ఎవరు అతను? అరిమత్తయ్య. ఎవరంట? అరిమత్తయ్య. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభుని మరి దించడానికి రోమా రాజు దగ్గరికి వెళ్ళి అడగడానికి, శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టడానికి, సమాధి కూడా త్యాగం చేయాలి. అప్పుడు కూడా సమాధి కడతాక ఎవరు కుదరదు కదా. కాబట్టి అప్పటికప్పుడు సమాధి కడతా కుదరదు. కానీ అరిమత్తయ్య అనే అతను తొలిపించుకున్న సమాధిని ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. అందుకని ఈ దినాన్న అరిమత్తయ్య గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని కోరుచున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వాక్యం చూడండి. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యేసేబు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా. చాలు. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా అతనికి ఏమని సంబోధించారంటే యేసు శిష్యుడు అని రాస్తుంది. ఏ శిష్యుడు అంట? అసలు అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎవరాలో? 12 మంది. అసలు 12 మంది లేరు అక్కడ. 12 మందిలో ఉన్న ఒక వ్యక్తి కాదు ఇతను. 12 మంది జంపు అక్కడ ఎక్కడున్నారు? పారిపోయారు. అందరూ ఎక్కడ చంపేస్తారని చెప్పేసి 12 మంది పారిపోయారు. కానీ 12 మంది పారిపోయినా ఇతను ఒక యేసుకి ఒక శిష్యుడు లాగా ఎంతో ధనం ఉన్నప్పటికీ అతడు చాలా ధైర్యవంతుడు. రోమా రాజ్యం దగ్గరికి వెళ్ళి యేసు యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి అని అడగగలిగేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇతను పేరు అరిమత్తయ్య. ఎవరంట? అరిమత్తయ్య అని ఇతను దేవునికి శిష్యుడిగా పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడంట? మొట్టమొదటిగా అతను దేవునికి ఎలా పిలువబడ్డాడు? శిష్యుడిగా పిలువబడ్డాడు. రెండవది నేను క్లుప్తంగా చెప్తాను, పెద్ద ప్రసంగం చేయను. ఈ వారం అంతా మనం విన్నాం కాబట్టి తెలిసిన విషయమే, మీకు ఈ సత్యం తెలుసు. రెండవదిగా ఆయన ధనవంతుడిగా పిలువబడ్డాడు. ఇదే చదవండి మళ్ళీ ఒకసారి 27:57. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యేసేబు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి. ఇతను ఎవరంట? ధనవంతుడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఒక శిష్యుడు పాత్ర పోషించాడు. రెండోది ధనవంతుడు అయితేనే కదా మరి ఆ సమాధిని ఇవ్వడానికి త్యాగం చేయగలుగుతాడు. రెండోది రాజు దగ్గరికి వెళ్ళి అడగగలుగుతాడు. రాజు అడగాలి అంత ఈజీ కాదు కదా. రాజు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శవాన్ని మాకు ఇవ్వండి, మేము పాత పెట్టుకుంటాం అనడానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వం కాదు కదా. వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడో కాదు. 12 మంది శిష్యుడు కాదు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వం కాదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ధైర్యంగా అడగడానికి ఒక ధనవంతుడు కాబట్టి, పేరు పొందినవాడు కాబట్టి ఇతను పోయి ఏం చేశాడు? అక్కడికి పోయి అడిగాడు. అడగంగానే అతనికి ఏం చేస్తారు? ఓకే అని చెప్పారు. మూడోదిగా ఇతను మనం చూసినట్లయితే ఇతను ఘనత వహించిన వాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యం మనం చదివినట్లయితే, కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యేసేబు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై. ఘనత వహించిన వాడు ఎవరంట? ఇప్పుడు ఘనత వహించాడంటే ఏంటి? మంచి పేరు పొందినవాడు, చాలా పేరున్న వ్యక్తి. అక్కడ సమాజంలో ఎటువంటి చెడు సాక్ష్యం లేకుండా మంచి సాక్ష్యం కలిగి సంఘములోను సమాజంలోను
ఏంటి మంచి ఒక వ్యక్తిగా, ఘనత పొందిన వ్యక్తిగా అతను కనబడుతున్నాడు. కాబట్టి దేవుని కొరకు అతను చాలా ఘనత వహించిన వ్యక్తిగా, దేవునికి ఒక ఇష్టమైన వ్యక్తిగా అతను కనబడుతున్నాడు. మొట్టమొదటిగా అతడు దేవునికి ఒక శిష్యుడిగా ఉన్నాడు, రెండవది ధనవంతుడిగా ఉన్నాడు, మూడవది ఘనత. కాబట్టి యేసు ప్రభుని అంత్యక్రియలు చేయాలంటే, మంచి లాంఛనాలతో చేయాలంటే కనుక ఒక మంచి ఒక శిష్యుడై ఉండాలి, రెండోది ధనవంతుడై ఉండాలి, డబ్బు కావాలి, మూడోది ఘనత వహించడం కావాలి. అంటే యేసు ప్రభుని ఒక అనాదిగా చేశారా సమాధి, గ్రాండ్గా చేశారా? చెప్పండి. గ్రాండ్గా చేయాలంటే దేవుడు ఏం చేయాలి? అరిమత్యని ఏర్పరచుకున్నాడు. ఈ అరిమత్తి ఏం, అందుకని బైబిల్ రాస్తుంది ఆయన సమాధి ధనవంతుని యొద్ద ఉందని రాస్తుంది. ఎక్కడుందంట? అతడు ధనవంతుల యొద్ద సమాధి చేయబడి రాశారు. ఎక్కడుంది ఆ మాట? తెలుసా మీకు ఎవరికైనా? యెషయా 53 అధ్యాయం లాస్ట్లో చూడండి, అతడు ధనవంతుని యొద్ద సమాధి చేయబడ్డాడు రాసి ఉంటుంది. 9వ వచనం, 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఇది ప్రవచనం. ముందుగానే యేసు ప్రభు ఒక ధనవంతుడి ద్వారా సమాధి చేయబడతాడు, ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఉంటాడని చెప్పేసి ముందుగానే వచ్చిన ప్రవచనం ఇది. విన్నారా? ముందుగానే వచ్చిన ప్రవచనం. భక్తిహీనులతో సమాధి అంటే ఏంటి? దొంగలతో వేశారు ఆయన తీసుకెళ్ళి. ఫస్ట్ ఎవరు చేశారంట? దొంగలతో సిలువ వేశారు. కానీ సమాధి మాత్రం ఎవరి దగ్గర చేశారు? ఆయన్ని ధనవంతుడి దగ్గర చేశారు. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ అరిమత్తు అనే అతను ఎవరంట? ధనవంతుడు అని చెప్పేసి మనం చదువుతున్నాం. 4వది మనం చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయం 51వ వాక్యంలో, 23వ అధ్యాయం 51వ వాక్యం చదివితే, అతడు సజ్జనుడును నీతిమంతుడినయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనుపెట్టుచుండిన వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సజ్జనుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచివాడు లేకుంటే సత్పురుషుడు అని అంటారు. ఏమంట? మంచివాడు లేకుంటే సత్పురుషుడు. కాబట్టి ఇక్కడ తను చూసినట్లయితే అన్ని రకాలుగా కూడా చాలా మంచి వ్యక్తిగా కనబడుచున్నాడు అని ఇక్కడ చదువుచున్నాము. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అతను చాలా మంచివాడు. ఎవరంట? యేసు ప్రభువు యొక్క సమాధి చేసినప్పుడు ఒక మంచి వ్యక్తి చేతే సమాధి చేయబడింది. యేసు ప్రభువు చనిపోయినప్పటికీ, యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధిని ఎవరు చేశారంట? మంచి వ్యక్తి ద్వారా ఏమైందంట? సమాధి అనేది మంచిగా చక్కగా జరిగింది. అందుకనే మనము ఇక్కడ చూస్తున్నాము యేసు ప్రభువు యొక్క జీవితం ఎంత మహిమకరంగా ఆయన సేవ చేసి జీవించి ముగించాడు. అలాగే ఆయన సమాధి కూడా ఎలా జరుగుతుందంట? అంత మహిమకరంగా జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు సమాధికి జనాలు వచ్చారా లేకుంటే చంపేటప్పుడు జనాలు వచ్చారా? చంపేటప్పుడే వచ్చారు. ఊరేగింపు ఏమంట? మనకి ఎక్కడైతే ఎలా ఎప్పుడు వస్తారు? చచ్చిపోయిన తర్వాత సమాధికి మనకి పూలదండలు పట్టుకొని అందరూ ఏం చేస్తారు? వస్తుంటారు. కానీ ఆయనకి ముందుగానే ఏమైపోయిందంట? ముందే లాంఛనాలతో గుంపులుగా ఊరేగింపుగా ఆయన మరణాన్ని అందరూ చూసేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఒక మంచివాడి చేతిలో, ఎవరి చేత అంట? ఒక మంచివాడి, ఒక సత్పురుషుడి చేతిలో ఈ యొక్క సమాధి అనేది జరిపించబడినట్లుగా మనం చదువుచున్నాం. ఇందులోనే చదవండి మళ్ళీ ఆ వాక్యాన్ని. ఇతను ఎవరంట? అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి. ఇక్కడ ఎవరంటే ఇతను? నీతిమంతుడు. ఎవరంట? నీతిమంతుడు. కాబట్టి ఇక్కడ ఇతను యేసు రక్తంతో కడగబడక ముందుగానే నీతిమంతుడున్నాడు. కొత్త నిబంధనలో స్టార్టింగ్లో మనం చూసినట్లయితే ఒకటి జక్కయ్య. ఎవరంట? జక్కరయ్య. ఎవరు? యోహాను యొక్క తండ్రి నీతిమంతుడని రాస్తుంది. ఎవరంట? నీతిమంతుని యోహాను నిరపరాధని రాస్తుంది. ఇక్కడ మనం చదువుతున్నాం కొత్త నిబంధనలో, ఇక్కడ ఇతను చూస్తున్నాము ఎవరిని? అరిమత్తని చూస్తున్నాం, నీతిమంతుడు. కానీ ఆ కాలంలో పిలాతు భార్య పిలాతు చెప్పింది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోదు. యేసు ప్రభు నీతిమంతుడు. అలాంటి ఒక గొప్ప నీతిమంతుడైన దేవుడు నీతిమంతుడు ఉంటే ఈ మనిషి కూడా నీతిమంతుడు అని పేరు పొందాడు. ఎవరో? అరిమత్తయుడు ఏం చేస్తాడంట? నీతిమంతుడు అని పేరు. ఒక నీతిమంతుడి చేతిలో, ఏ చేతిలో అంట?
ఒక శిష్యుడి చేతిలో సమాధి చేయబడింది, ఒక ధనవంతుడి చేతిలో సమాధి చేయబడింది, ఒక ఘనత వహించిన వాడి చేతిలో సమాధి చేయబడింది, ఒక సజ్జనుడి చేతిలో సమాధి చేయబడింది, ఒక నీతిమంతుడి చేతిలో సమాధి చేయబడింది. ఇంకొకటి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వాని చేతిలో సమాధి చేయబడింది. దేవుని రాజ్యం కొరకు. ఇదే మాట చదవండి మరలా. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. దేవుని రాజ్యం కొరకు అంటే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయాడు పరలోకానికి. ఎందుకంటే పరలోకానికి పర్ఫెక్ట్ ఏమైపోయాడంట, ప్రిపేర్ అయిపోయాడు, రెడీగా ఉన్నాడు. ఇక పరలోకానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇంకేమాత్రం ఆటంకాలు లేవు. పరలోకం కొరకు రెడీగా సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎవరి కొరకు ఎదురు చూడాలి? పరలోక రాజ్యం కొరకు. ఈ లోకంలో అతను చూడండి, ధనం ఉంది, ఘనత ఉంది, మంచివాడు, నీతిమంతుడు, ధైర్యవంతుడు, త్యాగం గలవాడు, తెగించిన వాడు, ఎన్ని ఉన్నా కూడా అతను ఎలా ఉన్నాడంట చెప్పండి? పరలోకానికి ఎదురు చూస్తున్నాడు. ఇది నన్ను మనమేమంటాం, మా ఉద్యోగం వల్ల మేము చర్చికి రాలేకపోతున్నాము, ప్రార్థన చేయలేకపోతున్నాం, పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం, మాకున్న ఆస్తిపాస్తుల వలన, బిజినెస్లను చూసుకోవడం వలన టైం లేక పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపో. అది కాదండి. అబ్రహాంకి ఆస్తి ఉందా లేదా? అబ్రహాం అంత ధనవంతుడు, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడికి, ఆయన కాంటాక్ట్ ఎవరితో ఉంటుంది? దేవునితో ఉంటుంది. ఎవరితో మాట్లాడతాడు ఆయన? దేవునితో మాట్లాడతాడు. ఇప్పుడు ఇతను కూడా ఎవరు? చాలా ధనవంతుడు, పేరు పొందినవాడు, పిలాతు దగ్గరికి ధైర్యం అడగలిగిన వ్యక్తి, సమాధిని ఇవ్వగలిగిన వ్యక్తి, త్యాగంగా ఇవ్వగలిగిన వ్యక్తి. ఇన్ని రకాలు ఉన్నా కూడా తిన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు చెప్పండి? దేవుని రాజ్యం కొరకు. ఈ దినాన్న మన డబ్బు, మన బంగారమో, మన ఐశ్వర్యమో, మన ఉద్యోగమో, మన పేరు మన పరలోకానికి తీసుకెళ్ళండి. ఇవన్నీ ఎన్ని ఉన్నా ఒక దినాన్ని మనం ఏం చేయాలంట? వదిలేసి వెళ్ళాల్సిందే. కాబట్టి మనం దేని కొరకు ఎదురు చూడాలి చెప్పండి? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ ఒక మంచి వ్యక్తిని క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఇతను మరలా ఇంకొకటి ఏంటంటే తెగించిన వాడు. మొత్తం మార్క్స్ 6:7 మార్క్స్ వార్త 15:43 చూడండి. మార్క్స్ వార్త 15:43. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యేసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి తెగించాడంట. అసలు ఆ రోజుల్లో పిలాతు అంటే అందరికీ భయం. ఆ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఎవరు చూసినా భయం అందరికీ. కానీ ఈయన డేర్ అండ్ డాషింగ్ మనిషి. ఎవరంట? డేర్ అండ్ డాషింగ్ మనిషి. ఏం భయపడలా, ధైర్యం ఏం చేశాడు? వెళ్ళి ఇచ్చేయండి, నాకు కావాలి యేసు ప్రభు శరీరాన్ని అని అడగలిగాడు. అడిగితే ఆయన కూడా ఏమన్నాడు? ఓకే తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ పెడతాడని తీసుకెళ్ళాడు? సొంత స్థలం ఉంది. చదవండి, మీకు మత్తయి సువార్త 27:60 కొత్త స్థలం అంట. ఇంతవరకు ఏ శవాన్ని ఇక్కడ పెట్టలే, కొత్త సమాధి. ఆయన కోసం తవ్వుకున్న దాన్ని దేవుని కొరకు త్యాగం చేశాడు. తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చాలు. రాతిలో తొలిపించాడు అంటే రాతితో శుభ్రంగా కట్టించుకున్నాడు. మనం ఇక్కడ అంటే ఏం చేస్తున్నాం? సమాధి అంటే గుంట తవ్వి గుంటలో పెట్టేసి మట్టి పూర్తి చేసి వచ్చేస్తాం. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పేసి ఏం చేస్తున్నాం? మట్టి దాని మీద చల్లేసి వచ్చేస్తాం మనం. అక్కడ అలా కాదు. రాతితో ఒక ఇల్లు కట్టుకున్నట్టుగా బంగారులా కట్టి దాని మీద ఒక పెద్ద రాయి పెట్టి ఆయన వెళ్ళాడంట. వింటున్నారా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఎవరంట? తెగించిన వాడు. చెప్పండి అందరూ, ఎవరంట? తెగింపు ఉంది. పోతే నా ప్రాణం కంటే ఎక్కువేం కాదు, నాకు ప్రభువే ముఖ్యం. ఎవరు ముఖ్యం అంట? ప్రభువే ముఖ్యం. నా ప్రాణం పోయినా పర్లేదు, ప్రభు కొరకు నేను వెళ్ళి పిలాతుని అడుగుతాను. అడిగి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అడిగారా? యేసు ప్రభు శవాన్ని అమ్మ నాన్న అడిగారా? వాళ్ళకి తెలియదా? ధైర్యం లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు సిలివేస్తారు కాబట్టి ఇంత ఘోరంగా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. శవాన్ని మనం అడిగేంత ధైర్యం లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరికి ధైర్యం లేదు. శిష్యులు చూస్తే మొత్తం జంపు, ఒక్కడు లేడు, అడ్రస్ లేరు. ఇప్పుడు అడిగేంత ధైర్యం ఎవరికి లేదు. అప్పుడు ఎవరు తెగించారు? అరిమతయ్య తెగించాడు. తెగించి ఆ శవాన్ని నాకు ఇవ్వండి, నేను నా సొంత స్థలంలో కొత్తగా తొలిపించిన సమాధిలో ఇంతవరకు ఎవరిని పెట్టిన రాతి స్థలంలో పెడతానని చెప్పాడు. లూకాసు సువార్త 23:53 కూడా చదవండి. అక్కడ కూడా రాస్తుంది దాని గురించే.
దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. తొలిచిన రాతి సమాధి, కొత్త సమాధి ఇంతవరకు ఎవరు పెట్టలేదు. యోహాను సువార్త 19:41 చదవండి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి. కాబట్టి యేసు ప్రభుకి కొత్త సమాధి ఉంటే పాత సమాధి. ఇక్కడ కబాడీ పాలనలో సమాధులతో ఉంది. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, మన శవం పట్టుకెళ్ళి కానీ పాత శవాన్ని తీసి మంద పెడతారు. మంద అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో శవం వస్తుంది అనుకోండి, మన శవాన్ని తీసి వాళ్ళు పెడతారు. ఇదే పని అక్కడికి వెళ్తే మన 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 శవాలు అక్కడ ఉండవు ఇంకా. అందుకే నేను మొన్న ఏం చేశాను, దూరమైనా సరే పర్లని చెప్పి అల్లిపురంకి వెళ్ళి ఫ్రెష్ సమాధిలో పెట్టే మా నాన్న సమాధి అయితే అసలు ఎంత బాగుందో తోట. అది 5 ఎకరాలే ఉంది. మంచి మీటింగ్ హాల్ ఉంది అక్కడ. మళ్ళీ చాలా స్నానం చేయడానికి బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఎంత బాగా కట్టారు తెలుసు, అసలు చాలా బాగా కట్టారు, అంత చక్క కట్టించారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డ మళ్ళీ మనకి సమాధి ఫ్రీయే, డబ్బులు లేదు దానికి. తొవ్విన వాళ్ళకి మాత్రం ఒక 3,000 ఇవ్వాలి మనము. ఇంకెక్కడి నుంచి రథం పట్టుకెళ్తాయి డబ్బులు, పెట్టికి డబ్బులు, ఇంకా సమాధి కట్టించుకుంటూ దానికి డబ్బులు ఇచ్చి అంతే. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా మంచి సమాధి కూడా దొరకట్లేదు ఈ రోజున. ఎక్కడ చూస్తే కూడా చెరువు పక్కన, కాలువ పక్కన ఇంకెక్కడెక్కడో పెడుతున్నారు. అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. నెల్లూరులో ఇంకెక్కడ లేవు, ఇక్కడెక్కడ. ఇప్పుడు అది కూడా ఫుల్ అయిపోతుంది. 5 ఎకరాలు ఇచ్చారు కదా, అది కూడా ఫుల్ అయిపోతుంది. అప్పుడే చచ్చిపోయిన శవాలన్నీ క్రైస్తవులు అందరికీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ దినాల్లో కొత్త సమాధి ఇచ్చాడు. ఆయన తెగించి ఆయన అడిగి ఏం చేశాడంటే తన సొంత సమాధిని త్యాగం చేసినా చేయలేదా? తన కోసం తొలిపించిన సమాధి ఏం చేశాడంట, త్యాగం చేసి ఆ సమాధిలో ఎవరిని పెట్టాడు? యేసుప్రభువుని తీసుకెళ్ళి పెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇతను ఎవరు? మొట్టమొదటిగా దేవుని శిష్యుడు. రెండోది, నేను కృతంగానే ప్రసంగం ముగించేస్తాను. రెండోది ఎవరంట? ధనవంతుడు. మూడోది ఎవరంట? ఘనత వహించేవాడు. నాలుగోది సజ్జనుడు అంటే మంచివాడు. ఐదోది నీతిమంతుడు. ఆరోది దేవుని రాజువారు కనిపెట్టేవాడు. ఏడోది తెగింపు గలవాడు. ఎనిమిదోది చెప్పాలంటే త్యాగం గలవాడు. ఎవరంట? త్యాగం గలవాడు. దేవుని కొరకు త్యాగం చేసి ఆయన సమాధిని ఏం చేశాడు? దేవుని కొరకు ఇచ్చేస్తాడు. నేను ఎక్కువగా కృతంగానే ప్రసంగాన్ని ముగిస్తాను. కాబట్టి దేవుని బిడ్డన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. యేసు ప్రభు యొక్క సత్యాన్ని మనం అందరం కూడా అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి యేసు ప్రభుకి అవసరమైందా? అవసరం అవ్వలేదా? అవసరమైంది కదా. అలాగే మనం కూడా యేసు ప్రభు కోసము మనం కూడా ఒక మంచి వ్యక్తిగా దేవుని కొరకు సేవ చేసేవారుగా, సువార్త ప్రకటించేవారుగా, దేవుని యొద్దకు నడిపించేవారుగా, అనేకులు నశించిపోవారికి రక్షణ కలిగించేవారుగా అన్ని విధాలా మనం కూడా ప్రవేశం కనపడాలి. అరిమత్తయ్య ఇప్పుడు ఎక్కడుంటాడు చెప్పండి మీరు? పరదేశంలో ఉంటాడు కదా. పరదేశంలో ఉంటాడు. ఆయన ఎంత మంచి జీవితం చేస్తాడు, బతికుండగానే అంత సాక్ష్యం పొందాడు, ప్రభు కొరకు అంత త్యాగం చేస్తాడు. కాబట్టి మనం కూడా పరదేశంలో ఉండాలంటే మనం కూడా అలాంటి జీవితాన్ని, అలాంటి త్యాగాన్ని మనము చేయాలి. అందరి కండ్లు మూసుకోండి. కృతంగా ముగిస్తా. నేను ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు త్వరగా వెళ్ళిపోదురు. కానీ దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యములో యేసు ప్రభుని మనం చూసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు నిజంగా ఆయన కొరకు ఒక మంచి వ్యక్తిని దేవుడు లేపుకున్నాడు. ఆ వ్యక్తి మరి నిజంగా ఒక శిష్యుడు లేని స్థానాన్ని అతనే శిష్యుడిగా స్థానాన్ని పూడ్చాడు. ధనము లేని ఆ స్థితిలో ఆ సమయాన్న అతను ధనాన్ని తీసుకుని అక్కడ పెట్టాడు. అక్కడ ఘనతగా చేయాలని సమాధికి అతను ఘనత వహించేవాడిగా వచ్చాడు. అలాగనే ఒక మంచివాడు కావాలి ఆ సమాధి చేయడానికి, ఒక మంచివాడిగా వచ్చాడు. అలాగే ఒక నీతిమంతుడు కావాలి ఆ సమాధి చేయడం, ఒక నీతిమంతుడిగా వచ్చాడు. అలాగే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుంటే దేవుడి గురించి పూర్తిగా తెలిసిన వాడు అక్కడ కావాల్సి ఉంటే అక్కడికి అతను వచ్చాడు. అలాగనే దేవుని కోసము తెగింపు కలిగి పిలాతు దగ్గరికి వెళ్ళి శవాన్ని అడిగి అతను త్యాగం చేసి తన సమాధిలో యేసు ప్రభువుని పెట్టినాడు. నిజమే, చివరి దినాల్లో మనము కూడా అరిమత్తిలాగా మనం మారాలి. యేసు ప్రభువుని అందరూ వదిలేసి పారిపోయినా అరిమత్తి వదిలేసి పారిపోలా, ధైర్యవంతుడిగా నిలబడి ఆ కార్యం అంతా కూడా ఘనముగా మహిమగా ఆయన ముగించున్నాడు. అక్కడ యేసు ప్రభు కోసము సుగంధ ద్రవ్యాల్ని, పరిమళ ద్రవ్యాల్ని అన్ని తీసుకొచ్చి అన్ని పూసి మంచి నారబట్ల, చాలా కాస్ట్లీ వస్త్రాలు, దావీదు ఏఫోదు ధరించి ఏం చేసి నారబట్టలతో
నాట్యమాడాడు. అలాంటి ఒక మంచి నారబట్టలు కూడా వేసి ఘనముగా సమాధి చేశాడు. నిజంగా అలాంటి ఒక గొప్ప త్యాగము అతనిలో చూస్తున్నాం. నీలో నాలో కూడా ప్రభు కోసము మనం జీవించి పరలోక రాజ్యములో ఆయనతో ఉంటకు దేవుడు మనల్ని సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. లేచినాడు యేసు, లేచినాడు యేసు, మృతులలో ప్రథమ ఫలముగా. గెలచినాడు యేసు, గెలచినాడు యేసు, మరణ పాతాళ శక్తులను. లేచినాడు యేసు, లేచినాడు యేసు, మృతులలో ప్రథమ ఫలముగా. గెలచినాడు యేసు, గెలచినాడు యేసు, మరణ పాతాళ శక్తులను. స్తోత్రం, 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 స్తోత్రం. మన కోట అంతా దేవుడు ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటలో ప్రార్థన సాక్ష్య వాక్యంని ఆశీర్వదించినారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్రం, స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ఈ చెప్పిన వాక్య ప్రకారంగా యేసు ప్రభువు చనిపోయిన తర్వాత యేసు ప్రభు కొరకు ఎవరు నిలబడేవాళ్ళు లేరు, అందరూ పారిపోయారు. కానీ అరిమత్య అనే అతను మాత్రం నిలబడి ప్రభు కొరకు సమస్త కార్యాలు చేశాడు. ప్రభువు సమాధి చేయడానికి అర్హుడిగా, యోగ్యుడిగా, పాత్రుడిగా ఉండి అతను అన్ని రకాలుగా తగినవాడిగా ఉండి దేవునికి ఘనంగా అంత్యక్రియలు జరిపించున్నారు. కాబట్టి అలాంటి ఒక జీవితం మనకు కూడా అనుగ్రహించి దేవుని కొరకు వాడబట్టకు, దేవుని కొరకు జీవించగలం. ఎంత ధనం ఉన్నా సరే మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చుట్టాలి. దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుని యేసు తాను మరణించి మూడో దినాన్న సమాధిలోంచి బయటికి వచ్చి మరి ఆయన దేవుని కొరకు జీవించి మరి 40 రోజులు సేవ చేసి మరలా పరలోకానికి దేవుని కుడిపారుస్తున్నాడు. సమస్తాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని, సమాధిని గెలిచి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి జయ జీవితం చేసి దేవుని కుడిపారుస్తుంటాం. దేవుడు మనకు సాయించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం, 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 స్తోత్రం. ముందున్న పరిశుద్ధ బల్లారుని ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మజని స్తోత్రించదమా. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. ప్రభుత్వ రాబోచు మనల్ని పరిశుద్ధపరిచిన రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించు. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ సన్నిధానంలో చేరి ప్రభా నీ సముఖంలో ప్రార్థించుటకును శుద్ధీకరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. అవును తండ్రి, యొక్క దినాల్లో ప్రభా మీరు ప్రభా అయా పరలోకం నుంచి భూలోకమునకు వచ్చి ప్రభా మీరు జన్మించి ప్రభా మా కొరకు ప్రభా మీరు శ్రమ నుండి సిలువేయబడి అయా మా యొక్క పాపములు, దోషములు ప్రభా అపరాధములన్నిటినీ ప్రభా మీరు క్షమించుటకు ప్రభా మీరు మా కొరకు ప్రభా యేసయ్య సిలువ వేయబడి ఉన్నారయ్యా. అయితే ప్రభా మూడవ దినమున తిరిగి మీరు లేచి ఉన్నారు కనుక మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. కనుక ఈ ఉదయకాలం ఇష్ట ఆరాధనగా నీ యొక్క సముఖానికి వచ్చి నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించిన దయ కొరకు మీకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క దినాల్లో తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా నీకు ప్రియముగా జీవించటానికి, నీకు ఇష్టముగా జీవించటానికి మీరు మా కృపను అనుగ్రహించండి అయ్యా. మా యొక్క జీవితంలో మేము నీతిమంతులుగాను ప్రభా, త్యాగవంతులుగాను ప్రభా తండ్రి, ఘనత వహించినటువంటి వారముగాను ప్రభా ఈ యొక్క దినాల్లో నీవు వాడుకునదగినటువంటి జీవితాన్ని మేము చేసే కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. అవును ప్రభా యేసయ్య, మీ యొక్క పరలోక రాజ్యం కొరకు మేము ఎల్లప్పుడూ ఎదురు చూచుటకును, అనేకులను ప్రభా పరలోక రాజ్యానికి సిద్ధపరచుటకును ప్రభా అయ్యా మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మేము ఎల్లప్పుడూ ప్రభా నీవు వాడుకునదగినటువంటి పాత్రగా మేము జీవించే కృపను ప్రభా ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా యొక్క జీవితాన్ని ప్రభా మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అయా నీ యొక్క ప్రేమను కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రభా ఈ భూమి మీద మంచి వారముగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను ప్రభా యేసయ్య ఘనత కలిగినటువంటి వారముగా జీవించే కృపను ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నానయ్యా. మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు మా యొక్క ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించారు ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రం. లైవ్ లో ఉన్న బిడ్డల కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆత్మ
సంబంధమైన ఆశీర్వాదముల చేతను, భూ సంబంధమైన దీవెనల చేత మీరు మమ్మల్ని ప్రభా మీరు నింపుమని వేడుకొంచున్నానయ్యా. విశేషంగా మాకు ముందుగా ఉన్నటువంటి ప్రభల ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ యోగ్యులుగా మార్చి మా సమస్త పాపములన్నిటిలో నుంచి మేము విడుదల పొంది ప్రభా అయా మీ యొక్క శరీరంలోనూ మీ యొక్క రక్తంలో మేము పాలు పొందుటకును ప్రభా మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. పరిపూర్ణులుగా మేము మార్చబడి నీ కొరకు, నీ రాకడ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూచి నిన్ను ఎదుర్కొనే ధన్యతను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవునికి ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిస్థితులకి ప్రభు రాకల వరకు తోడైంది గాక. కూర్చోండి. ఇప్పుడు మనకి ఇంకా పరిశుద్ధ బల్లారం ఉంది. బల్లలో పాల్గొని అందరూ బంతిలో లైన్లో కూర్చోండి. బంతిలో కూర్చొని పరిశుద్ధ బల్లకి పాల్గొని, పరిశుద్ధ బల్ల అయిన తర్వాత అందరికి ప్రార్థన చేయబడద్ది. ప్రార్థన అయిన వెంటనే అందరికీ భోజనం ఉంది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి.